Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు రాయలసీమ స్టైల్ పులగం పల్లి పచ్చడి పచ్చిపులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో నేను 2 రకాల పల్లి పచ్చళ్ళు షేర్ చేసుకున్నానండి. చాలా బాగుంటాయి. ఇంకెందుకు లేట్, చూద్దాం పదండి ఎలా చేయాలో. ఫస్ట్ పులగం కోసం ఒక రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. రెండు గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇప్పుడు 2 గ్లాసెస్ బియ్యం 1 గ్లాస్ పెసరపప్పు కదండి, దానికి 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసి నార్మల్ రైస్ వండుకున్నట్టు వండుకోవాలి. నెక్స్ట్ పల్లి పచ్చడి చేయడానికి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ పల్లీలు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని. బాగా వేగిపోయాయి కదా పల్లీలు. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాగా ఫ్రై అయ్యాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద టొమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. టమాటోస్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి బాగా మగ్గిపోయాయి కదా టొమాటోస్. ఒకసారి కలుపుకుంటున్నాను.
ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. టొమాటోస్ని ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, కొంచెం టేస్ట్ కోసం కొంచెం చింతపండు వేసుకున్నాను. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, అవి పౌడర్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్లోంచి ఒక 3 స్పూన్స్ పౌడర్ పచ్చిపులుసు కోసం తీసి పెట్టుకుంటున్నాను పక్కకు. పల్లీలు మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మనం మగ్గించుకున్నాం కదా టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, అవి వేసేసుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా మిక్సీ చేసుకోకండి, జస్ట్ పల్స్ చేసుకుంటూ మిక్సీ పట్టండి. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పైనుంచి పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చి పులుసు కోసం కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇలా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత బెల్లం వేసుకోవాలి. నా దగ్గర బెల్లం పొడి ఉందండి, అది వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బెల్లం కూడా. తర్వాత ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పల్లి పొడి, అది వేసుకోవాలి. నువ్వుల పొడి కూడా వేసుకుంటారండి, మీకు కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వులు బాగా వేయించి పొడి చేసుకున్న పొడి వేసుకోవచ్చు. ఇక్కడేమో నేను పల్లీల పొడి వేస్తున్నాను. పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సాల్ట్ అంతా చెక్ చేసుకొని వేసుకోండి. ఇంకో రకం పల్లీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం ఒక ప్యాన్లో పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక మెంతులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇవి కూడా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పొట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి దంచుకోవాలి. పల్లీలన్నీ ఇలా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ వేసి కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి.
చూడండి బాగా మెత్తగా దంచుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకొని దంచుకోవాలి. చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా బాగా నూరుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా అయిపోకూడదు, జస్ట్ ఉరికే అలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన పల్లి రోటి పచ్చడి రెడీ. ట్రై చేయండి ఒకసారి. చూడండి పులగం కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.